రాజోలి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జనసేన కార్యకర్త ఖన్నాపై జరిగిన దాడిపై ఎమ్మెల్యే దేవవరప్రసాద్ విచారించారు. దీంతో ఖన్నాకు మద్దతుగా వందల సంఖ్యలో జన సైనికులు అండగా నిలిచారు. దాడికి పాల్పడిన దిరిశాల బాలాజీ వర్గంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ జనసేన పార్టీ అని చెప్పారు దేవవరప్రసాద్. అటువంటి పార్టీలో తప్పు చేస్తే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎవరైతే తప్పు చేశారో ఉన్నోడుగా వ్యవహరిస్తారు వాళ్ళ మీద వాళ్ళు ఏం చేయాలంటే పార్టీ నిర్ణయం ఉంటాయి కాబట్టి ఈ పార్టీ విషయంలో వచ్చినప్పటికీ ఈ వ్యక్తులు చేసే అల్లరి కానీ గ్రూపులు కానీ వ్యాఖ్యలు సోషల్ మీడియా ఒకటి సోషల్ మీడియాలో రాజ్యాంగం మాట్లాడుతారు ఏదైనా పనికొచ్చే మాట ఒకటి పబ్లిక్ కోసం ఒక పబ్లిక్ ఇష్యూ కోసం మాట్లాడుతున్నారు అనేది దాన్ని విమర్శించడం కోసం ఓకే మళ్ళీ నేను గత 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ ఉండగా నేను అక్కడికి వేరే పని మీద ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చాను. అక్కడ కింద ప్రెస్ మీట్ జరుగుతుందని చెప్పారు. సరే అని చెప్పి నేను అక్కడ ఆగుండగా జనసేన పార్టీకి సంబంధించిన స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి దిరిశాల బాలాజీ, అలాగే గొంది గ్రామానికి చెందిన రావుడు నాగ్ అనే అతను, వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నారు ప్రెస్ మీట్ అనే కార్యక్రమం దగ్గరే. నేను అక్కడ నుంచి ఉంటే సడన్ గా దిరిశాల బాలాజీ అనే అతను వచ్చి, నిన్ను ఎవడు పిలిచాడరా ఇక్కడికి, నీకు ఇక్కడ ఏం పని అని అడిగాడు. నీది ఎమ్మెల్యే గారి ఆఫీస్ అని, నాకు పని ఉండి వచ్చాను, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో, అలా అరుస్తున్నారు నా మీద అని అడిగితే నన్ను గోబు మీద అక్కడ చెంప మీద లాగి కొట్టడం జరిగింది. అప్పుడు నేను కింద పడిపోవడంతో వాళ్ళిద్దరూ వచ్చి నన్ను కింద పడేసి బీర్జాల మీద, డొక్కలోని, నడుము మీద, అలాగే వెనక నడుము మీద చేయి తీసుకుని కొట్టడం జరిగింది. అలాగే నన్ను ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి బయటికి గెంటేసినట్టుగా తోసుకుంటా తన్నుకుంటా తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆపుతున్నా సరే వాళ్ళని కూడా గెంటుకుంటూ నా బండి వరకు నన్ను అలాగే కొట్టుకుంటూ తీసుకురావడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత నేను బండి స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు పరిగెట్టుకుని వచ్చి నన్ను ఇక్కడ తనడం జరిగింది. ఈ తనడంతోనే నా చెయ్యి ఇలా జారిపోవడం జరిగింది. ఇప్పటికి 48 గంటలు కావస్తున్నా కూడా పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. మరి పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే ప్రెస్ మీట్ ఉందని చెప్పి, ముఖ్య నాయకులతో ప్రెస్ మీట్ ఉందని చెప్పి ప్రెస్ మీట్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర, క్యాంప్ ఆఫీస్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ దేనికైతే ఉందో దానికి నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను ఆ మీటింగ్ లో కూర్చోవడం జరిగింది. ఏదైతే ముత్యాల కన్నాయన ఉన్నారో ఆయన కేసన్పల్లి గ్రామం నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పిలుపు ఉందని అడగడం, వాళ్ళు పిలుపు లేదంటే ఇక్కడ నీకు పనే ఉంది, ముఖ్యులతో సమావేశం ఉంది, మీకు ఇక్కడ పనే ఉంది, నేను వెళ్ళిపోమనడం జరిగింది. తర్వాత ఇక్కడ పని లేనప్పుడు, నువ్వు పిలుపు లేనప్పుడు ఎందుకు వచ్చావు, అసలు దీనికి నీ సంబంధం ఏంటని వాళ్ళు దాడి చేయడం కూడా జరిగింది. అలాగే ఎవరైతే కన్నయ్య గారు ఉన్నారో వారిని, ఎవరైతే బాలాజీ గారు అలాగే మన నాగు గారు, రావుడు నాగ్ గారు ఉన్నారో వారిద్దరు కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత వారు వెంటనే ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోమని చెప్పి, గ్రామానికి చేరుకోవాలి వెళ్ళిపోమని చెప్పడం, నేను దగ్గరుండి పంపించడం జరిగింది. తర్వాత ఏదైతే ఈ చర్య ఉందో ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వాళ్ళు రావటం, మాకు సమాధానం చెప్పాలంటే నేను మాట్లాడి చెప్తాను, మీరు పైకి హైకమాండ్కి తెలియజేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వటం, ఆ మాట తీసుకుని మేము అందరం కూడా గ్రామానికి తిరిగి వెళ్తాం జరిగింది.